సురేఖ గారికి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి పట్టభద్రులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి, మా మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి, మా దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, మా పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ శ్రీ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మనందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరు కూడా తెలుసు గత 10 సంవత్సరాలు మనం తెలంగాణ సాధించుకున్నాక, మన తెలంగాణ తల్లి మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక 10 సంవత్సరాలు మనకు మంచిగా అభివృద్ధి చేసుకునే ఒక అవకాశం ఉండే. అట్లాంటి 10 సంవత్సరాలని ఈ గత పాలకులందరూ కూడా మరి వృధా చేసి మరి దాచుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మనం గెలిచి సంవత్సరం మరి 14 నెలలు అవుతా ఉన్నది. ఆ 14 నెలల లోపలనే మరి బ్రహ్మాండంగా మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా కొబ్బరికాయలు కొట్టాలా, రిబ్బన్లు కట్ చేయాలా, కానీ ఇవాళ దాకా ఒక్కసారి కూడా మరి మెడికల్ కాలేజ్ పట్టించుకున్న పాపాన మరి గత పాలకులు పోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనం వచ్చిన వెంటనే మరి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి మరి సహాయ సహకారంతో మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని ఇవాళ మన పిల్లలు మరి బ్రహ్మాండమైన డాక్టర్లు మరి బయటకు వచ్చే పరిస్థితి వాళ్ళ ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మన మెదక్ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా మరి బ్రహ్మాండంగా చదువుకొని మరి విద్యావంతులు అయ్యే విధంగా మరి బయటకు వచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా నరేందర్ అన్న కూడా మరి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, మీరు అతి తొందరలో ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు, మేమందరం మీకు అండగా ఉంటాం. మరి గెలిచిన వెంటనే మరి మా మెదక్ నియోజకవర్గంలో కానీ మా మెదక్ జిల్లాలో కానీ మరి బ్రహ్మాండంగా మరి మీరు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మా పిల్లలకు, మా పట్టభద్రులకు అందరూ కూడా ఉపాధులు మరి ఉద్యోగాలు కల్పించే విధంగా మరి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు మరి బ్రహ్మాండంగా సానుకూలంగా కూడా మరి స్పందించడం జరిగింది. మరి ఇదే కాదు, మరి ఏడుపాయల అమ్మవారి టెంపుల్ కి ఎన్నికలు రాగానే